గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, తరతరాల నుండి యుగ యుగాల వరకు ప్రవక్తలు ప్రవచించిన పరమ రహస్య బలి, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై, తనయుడు అర్పించిన మహోన్నతమైన తనయుడు అర్పించిన మహోన్నతమైన యాగం, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్ కెన్నెడీ మరియు నిర్మల. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హిమవర్షిని BEDSను దేవుడు దీవించమని, ఉజ్వలకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని, అంతోని స్నేహిత్ను దేవుడు తన కృపలతో నింపాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెన్నెడీ నిర్మల సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠ మధురవాడ విచారణ, ఆకిశెట్టి వెంకటేశ్వరరావు బ్రిజిత్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యకుమారి, ఆంటోనీ, సింధు, మైరా జైలి, రియాన్ జాక్, ఫ్రాంక్ వినయ్, సులోచన వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు ప్రీతిపాత్రులైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు మనం ఈ పరిశుద్ధ విందులో పాల్గొనే శుభ సందర్భముగా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నారని మనం విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతూ ఉన్నాం. క్రీస్తు జయంతి మహోత్సవానికి మరి ఉదయం పూజలో పాల్గొంటూ ఉన్నాం. రాత్రి వేళ మనందరం ప్రభు జనన మహోత్సవమును ఘనముగా కొనియాడనున్నాం. ఈ ఉదయాన మనం ప్రభుని దీవెన అపారముగా పొంది నిత్యం ప్రభుని యొక్క కృపతో, ప్రభుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళదాం.
మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకెంతో బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. దావీదు మహారాజు తను గొప్ప అంతస్తులో గొప్ప భవనములో నివసిస్తూ ఉన్న సందర్భముగా ఆయనకు ఒక గొప్ప ప్రేరణ కలిగినది. నేను గొప్ప భవనములో జీవిస్తూ ఉన్నాను, దేవుని మందసము మాత్రమే డేరాలో ఉన్నది కనుక దేవునికి ఒక బృహత్ ఆలయము కట్టాలని యొక్క తలంపు వచ్చినప్పుడు తాను ప్రవక్తతో తెలియపరిచినప్పుడు ఆ విధముగా చెయ్యని. కానీ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు, నీవు కాదు నీ మేలు నుండి ఉద్భవించిన వారితో నీ పని తలపెడతానని ప్రభు అభయమసుకుతూ ఉన్నారు. అంటే నీ పైన దీవెనలే నిండుగా ఉంటాయని కూడాను. అటువంటి ఆలయము దేవునికి ఇష్టమే, కానీ నువ్వు యుద్ధాలు చేసి ఉన్నావు కనుక నీ ద్వారా కాకుండా నీ వంశమున జనించినటువంటిగా నీ ప్రియ కుమారుని ద్వారా అటువంటి పని నేను చేస్తాను ప్రభు అభయమసుకుతూ ఉన్నారు. అదేవిధంగా సువార్త పఠనం చూసినట్టయితే ప్రియ సహోదరి సహోదరులారా, జకర్యా ప్రవచనం దేవుని యొక్క కృప అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు ఎంత నిండుగా ఉన్నాయో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి హృదయపూర్వకముగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ వృద్ధాప్యములో దేవుడు 12 బిడ్డను ప్రసాదించినందుకు, అదేవిధంగా దేవుడు మరి ఎన్నో కాలాలు పాటుగా తన ప్రజలకు మేలులు చేసినందుకు తన హృదయపూర్వకముగా వందనం చెల్లిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి రక్షకుడు జన్మిస్తాడని, తన కుమారుడు ఎటువంటి పనులు చేయనున్నాడు అని కూడాను ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో మనం అన్ని వేళలా ప్రభుని యొక్క ఆజ్ఞలకు బద్ధులమై ఆయన ఆజ్ఞలలో ప్రకారముగా జీవిస్తూ నిత్యము కూడా ప్రభు సేవలు తరించే భాగం ప్రసాదించమని, మనం ఏ చిన్న మేలు పొందినా కానీ వందనము తెలియపరిచే గుణం కలిగి ఉండాలి, అటువంటి మనసు కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి వరం ప్రసాదించమని, కృతజ్ఞత భావంతో జీవించే వరం దయచేయమని ఈ పరిశుద్ధమిందుల దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, క్రీస్తు ప్రభు దయ చూపండి, క్రీస్తు ప్రభు దయ చూపండి, క్రీస్తు ప్రభు దయ చూపండి, క్రీస్తు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదాము. మా ప్రభువైన యేసువా, జాగు చేయక వేగముగా రమ్మని నిన్ను అర్థించుచున్నాము. నీ ప్రేమను నమ్ముకొనిన మేము
నీ ఆగమనముతో ఊరటను ఆదరణను సమృద్ధిగా పొందుదము గాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదుని రాజ్యము కలకాలము దేవుని కనుసన్నల మన్నును. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1-5, 8-11 మరియు 16 వచనములు. దావీదు నగరమున సురక్షితంగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదార్ ప్రసాదమున వసించుచున్నాను, ప్రభు మందసం మాత్రము డేరలో పడి ఉన్నది అనెను. అందుకు ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభు నీకు తోడైయుండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు చెప్పుచున్నాడని చెప్పుము. నీవు నేను వసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలులకు నాయకుని చేసి తిని. నీవు శత్రువుల మీదకి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చి తిని. భూమి మీద మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కలిగినో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇజ్రాయేలుకు ఒక స్థలము సిద్ధము చేసి తిని, వారినట నెలకొల్పొదును. నా జనులు తమ తావున సురక్షితంగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనం ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదకి ఒంటికాలు మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరం నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలు మన్నును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరెరా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశములే శాశ్వతంగా ఉండిపోనని ప్రకటింతును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకుంటుని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని. నీ వంశజులు కలకాలము పరిపాలన చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతంగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నిడువితివి. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమవు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుకొందును. నేను అతనితో చేసుకునే నిబంధనము శాశ్వతంగా కొనసాగును, దృఢముగా ఉండును. అందరూ, ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీవయ్యా నీ దాసుడను, నీవయ్యా నీ దాసుడను, వేచి ఉన్నాను నీ కోసం, వేచి ఉన్నాను
మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 67 నుండి 79 వచనములు. పునీత లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 67 నుండి 79 వచనములు. ఆ దినములలో ఆ బాలుని తండ్రి జకర్య పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేశాను. తన సేవకుడుకు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారిని తప్పించుటకు రక్షకుని అనుగ్రహించను. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారిని తప్పించుటకు రక్షకుని అనుగ్రహించను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించున్నట్లును, మనము జీవితాంతము పవిత్రముగా నీతిమంతులముగా జీవించున్నట్లును చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేశాను. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళెదవు. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు మనం 2 ముఖ్యమైన భావాలు మనం స్వీకరిస్తూ ఉన్నాం. తొలి పట్టణములో దావీదుని రాజ్యము కలకాలము దేవుని కను సన్నల మనును అని, అదేవిధంగా సువార్త పట్టణములో ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపజేసెను అని. దేవుని ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక. ఆయన మనందరినీ, మనుషులను ప్రత్యేకంగా మనం చూసినట్టయితే ఆదామును సృజించినప్పుడు తన రూపురేఖలు ఇచ్చి తన జీవాన్ని ప్రసాదించి ఆయన కలుగజేశాను. అంటే మనందరం దేవుని రూపాలం. మనందరం ఆయన యొక్క ఆత్మశక్తిని కలిగి ఉన్నాం. ఆయన జీవాన్ని కలిగి ఉన్నాం. అంటే మనము దేవునికి సొంతము. ఇది ఎల్లప్పుడూ మన కనుల ముందు ఉండాలి. దేవుడు ఎందుకని మనను కలుగు చేసి ఉన్నారు? ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక
మోక్ష ప్రాప్తి పొందాలని, మోక్ష రాజ్యమున ప్రవేశించాలని. మోక్ష రాజ్యం అంటే ఏమిటి? భక్తుడైన పౌలు పరిశుద్ధాత్మ పేరుతులై మనకు ఈ విధంగా తెలియపరిచి ఉన్నారు. రోమిలకు రాసిన లేఖ 14:17 దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషములే దేవుని రాజ్యము. అంటే మనందరం ఆ దేవుని రాజ్యములో విలసిల్లాల. దేవుని రాజ్యములో ఉండటమే దేవుని యొక్క అభీష్టం. మరి ఆదాము అవ్వ పాపము వలన మనం పోగొట్టుకుని ఉన్నాం. కానీ దేవుని యొక్క కృప అనుగ్రహం వలన దాన్ని మనం పొందుతూ ఉన్నాం. అయితే ప్రభువు దేవాది దేవుడు తన కుమారుని స్వీకరించటానికి ప్రజలను సంసిద్ధపరుస్తూ ఉన్నారు. ఆరంభంలో చూసినట్లయితే న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా తాను ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలని ఆయన సంసిద్ధపరిచి ఉన్నారు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి దావీదు మహారాజు కళ్ళకు కట్టినట్లుగా కనపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని దేవుడు తెలియపరిచి ఉన్నారు సమూయేలు ప్రవక్తకి. నువ్వు జెస్సే కుటుంబానికి వెళ్ళని అని అందరూ కుమారులను చూసి ఉన్నప్పుడు దేవుడు ఎవరిని చూపించలేదు అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా నీ కుమారులు ఉన్నారా? ఒకడున్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెల కాస్తూ ఉన్నాడు పొలములో, తనను కూడా పిలిపించు అన్నప్పుడు తను వస్తుంటేనే దేవుడు తెలియపేస్తున్నాడు సమూయేలు, నేను ఎన్నుకున్నటువంటి వాడు ఇతనేనని. గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి వాడిని ఇశ్రాయేలుగా రాజుగా నియమించి ఉన్నాడు. అటువంటి దావీదు రాజు తను ఉండటానికి మంచి భవంతి కట్టి ఉన్నాడు. రాజుల నివాసం, ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ తనకు ఒక బాధ కలిగింది. ఏంటి ఆ బాధ? దేవుని యొక్క మందసం, దైవ మందసం డేరాలో ఉండటం. అందుకని నాతాను ప్రవక్త తెలియపరుస్తున్నారు, ఇది న్యాయముగా లేదు. నేనేమో మంచి భవంతిలో ఉంటున్నాను, దేవుడు మాత్రం డేరాలు వసిస్తూ ఉన్నాడు. అది కాని పని. కాబట్టి దేవునికి నేను ఒక మంచి ఆలయం కట్టాలి అని అన్నప్పుడు నాతాను ప్రవక్త నువ్వు ఆ పని చెయ్యను. కానీ దేవుడు వెంటనే చెబుతున్నాడు నాతాను ప్రవక్త ద్వారా, ఇగో నువ్వు తెలియపరచు నా సేవకుడైన దావీదుకి. తానుగా అది కట్టవలసింది. తను నేను ఏ విధంగా ఎన్నుకున్నాను, గొర్రెలు కాస్తూ ఉంటే నా ప్రజలను పరిపాలించటానికి ఆయన ఎన్నుకున్నాను. నేను నాకు చాలా ఇష్టమే. కానీ తను ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నాడు. రక్తసిక్తమై ఉన్నాయి తన కరములు. తనంటే ఇష్టమే. కానీ తాను మేను నుండి దేహములను ఉద్భవించినటువంటి యొక్క కుమారుని ద్వారానే నేను నా పని తలపెట్టనున్నాను. నాకు ఆలయం అతని ద్వారా కట్టబడుతూ ఉంది. సౌలు నిరాకరించినట్లుగా నేను ఆయన నిరాకరించను. నా దీవెనలు ఎల్లప్పుడూ కూడాను నిండుగా ఉంటాయి అని ప్రభు అభయమసుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు తెలిసే దేవుడు మరి ఏ విధముగా దావీదు పుత్రుడైనటువంటి యొక్క సొలొమోను ద్వారా ఎంత మంచి ఆలయాన్ని ఆయన కట్టించి ఉన్నాడు. దేవునికి ఇష్టమే అటువంటి ఆలయం. మరి దావీదు వంశము నుండే కూడాను ఇగో ఒక రక్షకుడు ఉద్భవించనున్నాడని. అదేవిధంగా ఈరోజు మనం చూసినటువంటి యొక్క మరి జకరియా ప్రవచనం ఎంతో గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉంది. రక్షణ చరిత్రలో ముఖ్యమైన విషయాలన్నీ కూడాను ఈ జకరియా ప్రవక్త ద్వారానే, జకరియా యాజకుని ద్వారానే దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ప్రవచనం చూడండి ఎంత మంచిగా ఉందో. జకరియా అబీయా వంశుడైన జకరియా పవిత్రాత్మతో పరిపూర్ణుడు ఇట్లు ప్రవచించను, ప్రభువు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగా. అవును, ఎల్లప్పుడూ ఆ దేవుని మనం స్తుతించాలి. దేవుడు ఎక్కడున్నాడు? స్తుతులపైన ఆసీనుడే ఉన్నాడు. 22వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవు పరమ పవిత్రుడవు, ఇశ్రాయేలు స్తుతులు సింహాసనం మీదనేమో ఆసీనుడే ఉన్నావు. అంటే నిత్యం మన జీవితంలో మనం స్తుతించే అలవాటు చేసుకుంటూ ఉండాలి. దేవుని పొగడే అలవాటు చేసుకుంటూ ఉండాలి. దేవుని ఆరాధించే ఒక భావం కలిగి ఉండాలి. అటువంటి క్రియ మనకు ఉండాలి కూడా. స్తుతులపైన ఆసీనుడైన దేవుడు, దేవతలపైన ఆసీనుడైన దేవుడు,
మేఘాలపైన ఆసీనుడైన దేవుడు, అటువంటి దేవుడు స్తుతింపబడునుగాక అని. ఏలయనా ఆయన తన ప్రజలను చేయూతనిచ్చి వారి విముక్తులను గావించాను. 430 సంవత్సరములుగా ఐగుప్తుల కబంధ హస్తాలలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయన విముక్తులను గావించాను. కట్టు బానిసలుగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన వారికి రక్షణ కలుగజేసి ఉన్నాడు ఆ దేవుడు. కాబట్టి ఆ దేవుడు స్తుతింపబడునుగాక అని ఎంత చక్కటి కీర్తన చూడండి ఏ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా తన సేవకుడు దావీదు వంశమున మనకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచు. దావీదు వంశములనే మరియ మాతకు కూడాను గాబ్రియెలు దూత సందేశం ఇచ్చినప్పుడు కూడా దావీదు వంశములని చెప్పారు కూడాను. ఆయన రాజ్యమునకు అంతము ఉండదని కూడా తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచను. దేవునికి అభీష్టం, అది దేవునికి చిత్తమిది ప్రియ భక్తురాలు. కాబట్టి తరతరముల నుండి పవిత్ర మూలమున అని తెలియజేసిన వాస్తవం ఇదే. ఎందుకని ఆయన కలుగజేసి ఉన్నాడు అని అంటే మనము ముఖ్యంగా ఆలకించమన్నా, ఆయన మనల్ని శత్రువుల నుండి రక్షించుటకును, మనలను ద్వేషించు తప్పించుటకును రక్షకుని ఈ ఉద్దేశం నిమిత్తమే దేవుడు మనకు రక్షకుని కలుగజేసి ఉన్నారు. అదేవిధంగా మనం ఇంకొక విషయం చూసినట్టయితే కూడాను ప్రత్యేకంగా తన పరిశుద్ధ నిబంధన స్మరణకు తెచ్చుకొని ఉన్నారు. అదే మన జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా జీవించినట్టును ఆయన చేసినట్టు కూడా తెలియపరిచి ఉన్నారు. మూడో విషయం, ప్రభు మార్గమును సిద్ధపరచుటకును వెళ్ళుదామని యోహాను వారి గురించి తెలియపరుస్తున్నారు కూడా. యుద్ధం మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అటు తర్వాత దివ్య కుమారుని యొక్క జననాన్ని గూర్చి, అదేవిధంగా తన కుమారుడు ఏ పని చేయనున్నాడో యోహాను వారు ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, అంటే ఆయన దేవుని యొక్క స్వరమని యెషయా ప్రవక్త ముందుగానే తెలియపరిచి ఉన్నారు. ఆ రక్షకునికి ముందుగా వెళతాడు ఈ యొక్క ప్రియమైన కుమారుడు బాప్తిస్మిచ్చు యోహాను వారని. అటువంటి బాధ్యతను దేవుడు అప్పగించి ఉన్నాడు. కాబట్టి మనం నిత్యము కూడాను ఈ విషయము గ్రహించి, కుమారా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదుమని, ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదుమని, తర్వాత పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయడానికి ఆయనకు ముందుగా వెళ్ళేద్దామని. అవును, ఈ విషయం చాలా ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా క్రీస్తు జయంతి పండుగ సందర్భముగా మనం బాగా గ్రహించాలి. మనకు శ్రీ సభ ఒక చిన్న ఆదేశం జారీ చేసి ఉంది. ఏడాదికి ఒక్కసారైనని మంచి పాపసిగతం చేసి నిండు పూజలో కనుదవుగాకని. యేసు ప్రభువు కూడాను మరి తాను ఎడారి నుంచి వచ్చే తర్వాత ఆత్మబల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి బోధించిన బోధ కూడాను ఇదే. ముఖ్యముగా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని కూడా యోహాను వారు కూడా అదే తెలిపారు. పాప క్షమాపణ మూలమునని మనం రక్షణ పొందుతామనే విషయాన్ని ఆయన బోధించాలి. ఆయన బోధిస్తాడని తండ్రి జకరియా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ కుమారుని గురించి ఎంత ముఖ్య విషయమో చూడండి మన జీవితంలో. అంటే ఎవరికి ఏ బాధ్యత దేవుడు ఇస్తున్నాడు గుర్తిస్తూ ఉండాలి కూడా. అదేవిధంగా మనందరం కూడా దేవుని చేత మనం సృజింపబడి ఉన్నాం. తల్లి బాధ్యత తల్లికి, తండ్రి బాధ్యత తండ్రికి, కుమారుడి బాధ్యత కుమారుడికి ఇవ్వబడి ఉంది. కాబట్టి ఎవరు ఏ పని చేయాలని దేవుడు ఆదేశిస్తూ ఉన్నారో తూచా తప్పకుండా ఆ పని చేయాలి, అక్షరాల నెరవేరుస్తూ ఉండాలి. కాబట్టి క్రీస్తు జనన సందర్భముగా ముందుగా మనం ఈరోజు 24 ఉదయాన మనందరం కూడా ఈ పూజలు పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి రాత్రి వేళ మనం పూజలు పాల్గొనే సందర్భంగా మన మనసులు మన హృదయము ఏ విధముగా ఉండాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కూడాను ప్రభు తెలియపరిచిన అష్టభాగ్యములలో నిర్మల హృదయులు ధన్యులు, ఎందుకని వారు దేవుని దర్శింతురు అని కూడాను. కాబట్టి దేవుని దర్శన భాగ్యాన్ని పొందాలంటే మన హృదయం పవిత్రముగా ఉండాలి, మనం నిష్కల్మషముగా ఉండాలి. అప్పుడు దేవుని దర్శన భాగ్యాన్ని పొందుతాం. కాబట్టి మన జీవితంలో ప్రభు పవళించే విధముగా, ఉద్భవించే విధముగా దేవుని మనసారా ప్రార్థన చేస్తూ జకరియా ఏ విధంగా ముందుగా ప్రవచించి ఉన్నాడు రక్షకుని గూర్చి, తన కుమారుని గూర్చి మనము కూడాను ఆ ప్రభుని ఆహ్వానించి ప్రసాదించమని, ఆ ప్రభు మనలో జన్మించే వరం దయచేయమని ఈ విశుద్ధమైన దేవుని మనము మనసారా హృదయపూర్వకముగా ప్రార్థించుదాం. తోటలో విరిసింది పూజ కుసుమం,
రాజపీఠం నీ సన్నిధానం అనురించర్పింతు దేవా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతు నేను ప్రియమారర్పింతు నీ ప్రేమతోటలో ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం ఈ రంగు రూపం లేని పుష్పాన్ని ఇచ్చావు దేవా అనురాగ రాగాలు అందించినావు అభిషేక వరములు కురిపించినావు అనురాగ రాగాలు అందించినావు అభిషేక వరములు కురిపించినావు మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించు ఈ అర్పణములను కనికరముతో స్వీకరింపము. వీటితో పాటు అయోగ్యులమైన మమ్ము ఆంక్షల విధంపని నీ ఉదార ప్రేమతో అంగీకరింపము. నీ కుమారుని మహిమయత ఆగమనమునకు పరిశుద్ధ మనసులతో వేచియుండు భాగ్యమును మాకు ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మూసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననముకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను.
ఏ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమయ్యుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మహిమ గీతముతో మేము మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచము బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తాన మగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగా మరియ మాతతోనూ, పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారు తగిలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం రాత్రిపూట ప్రభు యొక్క జన్మ దినోత్సవ పండుగలో పూజలో పాల్గొననున్నాం. దేవుని కృప అనుగ్రహం నిండుగా ప్రసాదించమని, మన పరిశుద్ధాత్మతో నింపమని, ప్రభుని స్తుతించే వరము దయచేయమని ఈ యొక్క ప్రార్థనలు, పరలోక ప్రార్థన మనము భక్తిపూర్వకంగా చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకములోని నిత్య జీవం పొందుడే. రండి లోకములోని నిత్య జీవం పొందుడే. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాత్రి ఆహారం, మన్నా భోజనం అర్పించును. మహోన్నతుని ఆహారం, ఆత్మదాహం తీర్చును. జీవమునిచ్చును ఆహారం, మన్నా భోజనం అర్పించును. మహోన్నతుని ఆహారం, ఆత్మదాహం తీర్చును. జీవమునిచ్చును ఆహారం. ప్రేమే జీవన పానమని హృదయే తెరచిన మన ప్రభుని. ప్రేమే జీవన పానమని మన హృదయే తెరచిన మన ప్రభుని. ఆశతో ఆర్తితో స్వీకరింపరే. రండి లోకములోని నిత్య జీవం పొందుడే. రండి లోకములోని నిత్య జీవం పొందుడే. మధురాత్రి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాత్రి ఆహారం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ అద్భుత వరము ద్వారా మేము నూతన శక్తిని బడైనట్లు అనుగ్రహింపము. నీ కుమారుని జనన వేడుకలకు ఆరాధ్య భావముతో సిద్ధపడుచున్న మేము అతని నుండి శాశ్వత బహుమానములు కూడా ఆనందముతో స్వీకరింతుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలునే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పొగలురే కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము.